తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ నేరస్తుల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తుంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిలో భయం మొదలైంది. నగరంలో ప్రైవేట్ టౌన్ బస్ డ్రైవర్ కండక్టర్లపై దాడి చేసిన 5 నిందితులను గాంధీబొమ్మ సెంటర్ నుంచి మద్రాస్ బస్టాండ్ వరకు బహిరంగంగా నడిపించారు. నేరస్తులను ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. విశాఖపట్నంలో తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో జరిగింది. రాధా బీచ్ లో ఉన్న ఫార్చ్యూన్ రెసిడెన్సీలో ఓ ఫ్లాట్ లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు అపార్ట్మెంట్ నుంచి వెలుపలికి వెల్లువెత్తాయి. ఈ హఠాత్ పరిణామంతో అపార్ట్మెంట్ వాసులు బెంబేలెత్తిపోయారు. నిప్పులు కక్కుతున్న మంటలను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కపెట్టున తమ ఇండ్లను వదిలి అపార్ట్మెంట్ కిందకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అపార్ట్మెంట్ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేస్తారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలియజేశారు. బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఫార్చ్యూన్ బీచ్ అనే ఒక అపార్ట్మెంట్లో ఫైర్ జరిగిందండి. మాకు ఉదయం 7:15 ఫైర్ కాల్ రావడం జరిగింది. హుటాహుటిన మా ఫైర్ టెండరు అలానే మా యొక్క బ్రాంటో స్కైలిఫ్ట్ని మనం ఇక్కడికి టర్న్అవుట్ చేశాము. చూస్తే ఇక్కడ 9th ఫ్లోర్లో 905 ఫ్లాట్లో ఫైర్ జరిగింది. ఒక బెడ్రూమ్లో ఫైర్ స్టార్ట్ అయ్యి స్మోక్ అంతా కూడా మిగతా రూమ్స్ అన్నిటికి కూడా స్ప్రెడ్ అవడం జరిగింది. ఇమ్మీడియట్గా మా సిబ్బంది ఇక్కడికి వచ్చేసి, ఈ బిల్డింగ్ హై రైజ్ బిల్డింగ్ కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఒక హౌస్ రైల్ని బయటికి తీసి ఆ హౌస్ ద్వారా కూడా మా వాళ్ళు ఫైర్ ఫైటింగ్ చేసి కంట్రోల్ చేశారు. సో ఇక్కడ ఎక్విప్మెంట్ కండిషన్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్. ఈ ఫైర్ ఎందుకు జరిగింది ఏంటి అనేది మేము తర్వాత మా ఓనర్స్తో మాట్లాడితే, ఇది దీపం వల్ల జరిగిందని తెలిసింది. ఒక బెడ్రూమ్లో దీపం పెట్టడం వల్ల అది విండో ఓపెన్ చేయడం వల్ల గాలి వచ్చి ఆ ఫైర్ అనేది క్లాత్ మీద పడి అలా స్ప్రెడ్ అవడం జరిగింది అనేది ప్రాథమికంగా తెలిసింది. ఇంకా మేము విచారణ చేస్తున్నాము. అయితే ఈ ఫైర్ అనేది మిగతా అపార్ట్మెంట్స్కి స్ప్రెడ్ అవ్వకుండా ఆ రూమ్లోనే కంట్రోల్ చేస్తూ మిగతా రూమ్స్కి అంత డ్యామేజ్ కాకుండా మా సిబ్బంది కూడా అంతా కూడా బాగా వర్క్ చేశారు. ఆస్తి నష్టం మేము ఇంకా అంచనా వేయలేదండి. అది ఒక అపార్ట్మెంట్లో ఒక 2 రూమ్స్ డ్యామేజ్ అయినాయి కాబట్టి దాని వరకే కంట్రోల్గా ఉంటుంది. ఎవరికి ఏం జరగలేదు. లక్కీగా వాళ్ళ ఫైర్ చూసి వెంటనే బయటకు వచ్చేసి ఇక్కడ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు వెంటనే మాకు కాల్ చేశారు. మా వాళ్ళు వచ్చి, ఇది 9th ఫ్లోర్ కాబట్టి జనరల్గా మన రెగ్యులర్ ఫైర్ ఇంజన్స్తో మనం వాటర్ తీసి కొట్టడం జరగదు. సో ఇక్కడ ఉన్నటువంటి పైప్ లైన్లో ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ ఎక్విప్మెంట్ వాడి మనం ఫైర్ ఫైటింగ్ చేసామండి. లోపల 2 ఉన్నారండి. ఒక ఓల్డ్ ఏజ్ ఉమెన్ ఉన్నారు, అలానే ఇంకొక లేడీ ఉన్నారు. మార్నింగ్ అరౌండ్ 7 గంటలకు జరిగిందని అనుకుంటున్నామండి. మాకైతే 7:15 స్పెషల్ థ్యాంక్ యూ. ఆయన ఫస్ట్ అలర్ట్ ఇచ్చారు, మన బిల్డింగ్ లో ఫ్యూమ్స్ వస్తున్నాయి, ఫైర్ ఉందని. బిగ్ థ్యాంక్ యూ టు హిమ్. థ్యాంక్ యూ. అది ఫైర్ యాక్సిడెంట్ అండి. పెద్ద ఒక్కామే ఉంటారు అక్కడ. ఆవిడ దీపం పెట్టుకుంటే గాలికి దీపం పడిపోయి మంట అంటుకుందంటే. బిల్డింగ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెరీ ఫైన్. బిల్డింగ్ తో ఏం ప్రాబ్లం లేదు, ఎవరికి లేదు. ఇట్ వాజ్ ఓన్లీ అ స్మాల్ యాక్సిడెంట్. అది కొంచెం డ్యామేజ్ అయింది. ఎవరికి ఏమీ అవ్వలే. అందులో ఎక్కడ ఫాల్టీ సిస్టమ్స్ లేవు, ఏమీ లేదు. బిల్డింగ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. ఒత్తి ఆ పెద్ద చూసుకోలే, దీపం అక్కడ పెడితే గాలికి పడిపోయేది అంటుకుంది. ఫైర్ డీజీ గారు వచ్చారు. అందరూని వచ్చి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మొత్తం అంతా ఫైర్ అంతా కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చి ఎక్కడ ఏం ఇబ్బంది లేకుండా చేశారండి. బిల్డింగ్ లో అయితే ఏం ఇష్యూ లేదు. ఓన్లీ ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పేసి కూడా వాళ్ళు సర్టిఫై చేశారు అనమాట. సేఫ్టీ మెషర్స్ లో కానీ ఇది కానీ అక్కడ ఏం ప్రాబ్లం లేదండి. న్యూ బిల్డింగ్ కదా, మొత్తం అంతా కూడా ఫైర్ ఎస్టింగ్విషర్స్ కానీ, తర్వాత ఫైర్ పైప్ లైన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఇంటాక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఆ ఫ్లాట్ లో ఒకలే ఉన్నారండి, పెద్ద ఆవిడ ఉన్నారు. మిగతా వాళ్ళు ఆటోమేటిక్ గా ఈ 96 అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ అందరూ కూడా ఎవ్రీవన్ ఆర్ సేఫ్. ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరంగా. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తమిళ సినీ నటుడు విక్రమ్ ప్రభు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. திருப்பதிக்கு வந்தது ரொம்ப சந்தோஷம். வண்டர்ஃபுல் தர்ஷன். இன்னைக்கு பொங்கல் ரொம்ப என்ஜாய் பண்ணி சாப்பிட்டோம். படம் ஒன்று ரிலீஸ் ஆகுது 25 25th சிறை மூவி இஸ் ரிலீசிங். So just wanted to get my blessings for good health and for my family, for the movies. So yes, had a wonderful day.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యాలు విజన్ను విన్న తర్వాత స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా ఉండాలని ఆయన విజ్ఞప్తిని తిరస్కరించలేకపోయానని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో అన్ని సెషన్లు ముగిశాయి. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ దీర్ఘకాలిక లక్ష్యాలతో డాక్యుమెంట్ ను రూపొందించారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతకు ఆయన అభినందనలు తెలియజేశారు. I'm sure many of you here today have at some point in your lives experienced a moment when suddenly the horizon of possibilities opened up in front of you. And I believe that nations and states also experience such moments. And as I stand before you here today, I can say with absolute conviction that Telangana is at precisely such a pivotal juncture in its journey. We are all here in Hyderabad today. A bold manifesto for the future is about to be launched. Now, I had the privilege of reviewing this vision a short while ago, and frankly, I was astonished. And I don't use that word lightly. The great artist and inventor Michelangelo is believed to have said that the greatest danger for most of us is not that our aim is too high and we miss it, but that it is too low and we reach it. Now, after seeing the blueprint of this vision document, it's clear to me that the danger of aiming low has been decisively buried. This has got to be one of the most ambitious and genuinely people-centric visions I have ever encountered, not just in India, but globally. Equally impressive is not just the scale of ambition, but the depth of its foundation. And I want to emphasize that this vision was co-created. And I repeat, it was co-created. It was not written in isolation, but it was shaped by an extensive consultation with the citizens of Telangana and with experts in chosen fields, by understanding their needs, their aspirations, and their hopes. And frankly, this resonated very, very deeply with me. Because at our own Mahindra Group, I have often said that vision is not the monopoly of just a leader or of a few people. And history has shown us that dreams which become reality are dreams which are shared, which are co-created. Because when people participate in designing their own future, the odds of success rise dramatically. And going further, when policy is shaped along with purpose, the impact is multiplied. And so I was so pleased to see that this vision, which has youth at its core, women as economic leaders, and sustainability as a non-negotiable foundation, well, that's a powerful embodiment of that purpose and that belief. So I want to compliment you, Chief Minister, and to your entire team for following this very inspiring process. And at Mahindra, frankly, we are very proud to observe this journey, not just to observe it, but actually to be participants in it. One example alone, our women-led battery manufacturing facility in Zahirabad is not just a factory. It is our very own statement of belief in the future that is being built right here. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి డెల్టా ఆధునీకరణ పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు. దేశానికి దక్షిణ ధాన్యాగారంగా ఉన్న ఏపీ బ్రాండ్ను సర్వనాశనం చేసింది చంద్రబాబే. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి పేర్ని నాని.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ సినీ నటుడు విక్రమ్ ప్రభు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తెలంగాణ రైజింగ్ విజన్ బ్లూ ప్రింట్ చూశానన్న మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రజలనే కేంద్రంగా చేసుకుని దీనిని రూపొందించారని ప్రశంస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.